హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నేను మీ మధు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారతదేశానికి 50% భారము విధించారు, అంటే టారిఫ్ రూపంలో. మరి ఈ విషయంపై పెరిగిన రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా మనకు తెలిసినవే. అయితే ట్రంప్ ఈ నిర్ణయం రష్యా నుండి పెట్రోల్ తీసుకుంటున్నట్టుగా చెప్పారు. అయితే ఇది సులభమైన పని కాదు, ఇది పెద్ద విషయం. ఇది భారత్తో కలిగి ఉంది. ఎందుకంటే రష్యాతో మనం పెట్రోల్ తీసుకుంటుంటే ట్రంప్‌కి ఏమైంది అనేదైతే అందరూ ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. మరి ట్రంప్ ఫ్యాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో అయితే ఈ విషయం చెప్పారు. అక్కడి నుంచి పెట్రోల్ తీసుకుంటున్నందుకే మేము భారత్ పైన టారిఫ్‌లు విధించామని చెప్పేసి. మరి ఈ కొనుగోళ్లను అంతర్జాతీయ ఒత్తిడిని నిలబడనున్నాయా? మరి అంటే ఇద్దరి మధ్యల సంబంధాలు నిలబడనున్నాయా? భారత ప్రభుత్వం మరి ప్రతిపాదించిందని చెప్తున్నారు. ఇక వాణిజ్య చర్చలు, విదేశాంగ సంబంధాలు, ఊర్జ విధానాల గురించి ఈ విషయాలన్నీ కూడా కీలకమవుతాయని భావిస్తున్నారు. ఈ నిర్ణయం భారత ఆర్థికాభివృద్ధి, ఎగుమతుల రంగాలపైన ప్రభావం చూపబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈ భారత్ పైన వేస్తున్న సుంకాల పట్ల తీసుకుంటున్న నిర్ణయాలను ట్రంప్ వెనకకి తీసుకునే అవకాశాలు ఏమైతే కనిపిస్తున్నాయా లేదా అనేదైతే వేచి చూడాలి. ఎందుకంటే ట్రంప్ ఇండియాకి రావడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగానే తెలుస్తుంది. మరి చూద్దాము, మరి ట్రంప్ ఈ సుంకాల మూతని వెనక్కి తీసుకుంటారా లేదా అనేది. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ. వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.